వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు చేయవే రెసిపీ చూపిస్తారండి. శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ జయ జయ. చేసేది పిజ్జా వచ్చేసి ఆనియన్ చీజ్ పిజ్జా వేసుకుంటున్నాము. దీంట్లో ఎన్ని రకాల వేసుకోవచ్చు పిజ్జాలో. ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఆనియన్ వేసి చీజ్ వేసి చేస్తాం. మనం పిజ్జా బేషన్ తయారు చేసుకుంటున్నాం అండి. దీనికి ఒక స్పూన్ పంచదార మనకు కావాల్సింది. ఒక స్పూన్ ఈస్ట్ వేసుకుంటున్నాం మనము. కాస్త ఆయిల్, ఈస్ట్ పంచదార వేడి వాటర్ పోస్తున్నాను. ఇది నానిన తర్వాత చూపిస్తాను. నేను ఇది ఒక 5 నిమిషాలు ఒక స్పూన్ మీద ఆయిల్ వేద్దామండి. చాలు. ఇప్పుడు మనం పిండి వేసేద్దాం. ఇట్లా చూడు, ఇలా వచ్చిందంతా. మనం తగినంత, మామూలు దానిలోకైతేనాక పిండికి తగినంత పోసుకుంటాం. ఇప్పుడు వాటర్కు తగినంత వేసుకోవాలి పిండి. మనం కొంచెం వేసేసి బాగా తీసుకుదాం. ఇప్పుడు మనకు సరిపోతుందండి. ఇంత తిని కొరవ పడుతుంది. ఇంకా సరిపోతుంది. మనకి ఇలా కలుపుకోవాలి. ఇంకా బాగా ఇలాగా ఇలా దీన్ని ఎంత పామాలండి. దీన్ని బాగా ఇలాగా ఉండకూడదు, ఏమి ఉండకూడదు. ఇలాగా ఇలాగా చేతమ్మడి సాగుతుంది చూడు. ఇప్పుడు కరెక్ట్ క్వాంటిటీ సరిపోయింది. ఇప్పుడు మనకు ఇలా ముద్ద వేసుకొని ఇలా ఒకలాగా ఆయిల్ పెట్టేస్తే చూడండి, ఇది ఎంత ముద్ద ఉందో. పొంగే లోపల ఎంత అవుతుందో చూడండి మీరే. మూతేసి పెట్టుకుందాం. ఇప్పుడు 1 గంట సేపు మనం మూతేసి పెట్టుకుందాం దీన్ని. ఇంకా 1 గంట తర్వాత చూపిస్తాం మీకు ఇది పొంగిన తర్వాత ఎలా పొంగుతుంది అనేది. అంతే. ఇదండి మనకు పిజ్జా పిండి ఇలా ఒత్తుకోవాలి చూడండి. మనకు ఇంకా చపాతీలాగా ఇలా చేసుకోవాలంతా. ఇది ఇలా బేషన్ మనం తయారు చేసుకుంటున్నాము. ఆల్రెడీ పొంగింది. ఇలాగా మనం ఎంత చేసుకుంటామో క్వాంటిటీ అలాగా. ఇట్లంతా కొంచెం మనం ఇలా అనుకోవాలంతా. ఇలాగంతా కొరకు తీసుకొని మనం దీంట్లో పెట్టుకోవాలి. ఇంకా ఇలాగా బటర్ పేపర్ వేసుకొని బటర్ పేపర్ మీద ఇలా పెట్టుకోవాలా. ఇలాగనే ఒక 5 నిమిషాలు ఉంచేసి మనం పెడదాం. ఎయిర్ ఫ్రైయర్లో పెడదాం. ఎందుకంటే అది మళ్ళీ కొంచెం పొంగితే బాగా వస్తుంది. ఒక 5 నిమిషాలు ఉండి పెడదాం. మనం ఇలా పెడుతున్నామండి. ఇప్పుడు పిజ్జా బేస్ మనము దీంట్లో ఎయిర్ ఫ్రైయర్లో మనం ఇప్పుడు పిజ్జాది బేసన్ సెలెక్షన్ చేసుకుందాం. మనం ఇది ఎట్లా కన్నా పెట్టు. $180 degrees పెట్టాలి మనము. టైం ఎంత? 15 నిమిషాలు టైం. ఇప్పుడు ఆన్ చేద్దాం.
మనకి ఇది బేస్ అయిపోయిందండి. దీంట్లో అన్నీ పెట్టేసుకున్న తర్వాత మనం చేసుకుందాం. ఇంకా ఇలా తీసేసుకున్నాము. ప్రస్తుతానికి కొంచెం వంకర పోయింది, ఏం కాదు. మనం ఇప్పుడు పిజ్జా సాస్ అండి వేసుకోవాలా. ఇది పిజ్జా సాస్ ఇట్లంతా పూసుకోవాలి. ఇలాగా పూసుకున్న తర్వాత ఇప్పుడు మనం మైనీస్ వేసుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయ ఇవన్నీ ఆనియన్స్ వేసేసుకొని ఇది వచ్చేసి క్యాప్సికమ్ వేయాల. క్యాప్సికమ్ వేసిన తర్వాత మనకు సీజ్, ఇప్పుడు మన సీజ్ ఇంకా అంతా సీజ్ వేసేసుకొని సీజుడ్ మీద సపరేట్ ఉంటుంది, అది తెచ్చుకోవాలి. మేము కూడా తెచ్చుకుంటాం నెక్స్ట్. ఇంకా ఇలాగ సీజ్ బాగా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలాగంతా సీజ్ వేసుకోవాలి. వేసేది పిజ్జా వచ్చేసి ఆనియన్ సీజ్ పిజ్జా వేసుకుంటున్నాము. దీంట్లో ఎన్ని రకాల వేసుకోవచ్చు పిజ్జాలో. ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఆనియన్ వేసి సీజ్ చేసి చేస్తున్నాము. ఇప్పుడు నేను టైం సెట్ చేసి ఇది పెడుతున్నాను. ఇలా పెట్టేసి ఇలాగా టైం 5 నిమిషాలు పెట్టానండి. 5 నిమిషాలకు మనకు పిజ్జా రెడీ అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మనకు అయిపోయిందండి. 5 మినిట్స్ అయిపోయింది. మనం చూద్దాం పిజ్జా. వా సక్సెస్. బటర్ పేపర్ ఏంటంటే మనం ఇలా తీసుకోవడానికి బాగుంటుంది. డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు, అది ఆప్షన్. మనకు ఆనియన్ చీజ్ పిజ్జా రెడీ అయిపోయింది. మనం కట్ చేసి చూద్దాం. సైడ్లో కూడా బాగా రోస్ట్గా అయిపోయింది. ఇంకా చూడండి, ఈ పిజ్జా మనం బయట కొనాలంటే ఎంత అవుతుంది? 100 రూపాయలు అంట. చూడండి పిజ్జా బయట కొనాలంటే. కానీ ఈరోజు ఇంట్లో ఏ కల్తీలు లేకుండా ఇంట్లో మనం అన్నీ తయారు చేసుకొని పిల్లలకు 100 రూపాయలు మనం సేవ్ చేసుకున్నాము. ఇద్దండి మనకు పీస్ ఎలా వచ్చిందో చూడండి. దీంట్లో ఎగ్గుతో వేసుకోవచ్చు, చికెన్తో వేసుకోవచ్చు, ఎన్ని రకాల వేసుకోవచ్చు. మనం టేస్ట్ చూడబోతున్నాము. మా పిల్లలు చాలా వరకు బయట తినిపించినారు, కానీ వెజ్ పిజ్జా ఇది టేస్ట్ రాలేదు. చాలా టేస్ట్ ఉంది. అందరూ మేము చూపించినట్టు చేసుకొని బేస్ కూడా మనం బయట కొనాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని మేము చూపించినట్టు చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలకు కూడా బయట ఎప్పుడు పోయి చేసి ఉంటారు. మనం ఇంట్లో అన్ని ఫ్రెష్గా చేసుకుంటాం. మనం ఇంట్లో పిండిలతో ఇలా చేసుకుంటే చాలా బాగుంది. చాలా టేస్ట్ ఉంది. ఎప్పుడెప్పుడు అన్నీ నా నోట్లోకి పోవాలని చూస్తాడు. అందరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, డన్.